హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ రుద్రాని. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మనం బంగాళదుంప చేపల కర్రీ చేసుకోవడం ఎలా అనే దాని మీద వీడియో పెడుతున్నాను. అందరూ చూడండి, వీడియో చివరి దాకా చూడండి, స్కిప్ చేయమాకండి. స్కిప్ చేయడం వల్ల మీకు ఏ కూర ఎలా అయిందనేది, దాని వివరాలు ఏందనేది తెలియవు. సరే, ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. రెండు కిలోలు చిన్న తీసుకొచ్చి చూస్తాను. ఇంకోటి కూడా ఈ ప్రాసెస్ చూపిస్తున్నాం చూడండి. మనం బంగాళదుంప చేపల కర్రీకి కడిగి పెట్టుకున్న చేపలు ఇవి 1.5 కేజీన్నర ఉంటవి. అంటే 1.35 కేజీ 2 చేపలు తీసుకున్నాము బొచ్చలు. వాటిని మనం శుభ్రం చేసుకొని కట్ చేసుకుంటూ 1.5 కేజీన్నర వచ్చినాయి. వీటిలోకి ముందుగా మనం చింతపండు పులుసు నానబెట్టుకొని చింతపండు పక్కన పెట్టుకుందాం. ఎంతసేపు ఎక్కువ నానితే అంత బాగుంటుంది. తర్వాత బంగాళదుంపల్ని ఈ విధంగా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాము. పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాము. వీటిని కట్ చేయకుండా అట్లానే తొడాలు వేసుకొని పెట్టుకున్నాం. ఉల్లిపాయలను కోసి పెట్టుకున్నాము. ఇంకా కొత్తిమీర, కరివేపాకు, వీటికి కావాల్సిన కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా అన్నీ కలిపేసినాయి. చెక్క, లవంగాలు అన్నీ కలిపేసినాయి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏం చేయాలి? ముందు చేపలని మనం స్టార్ట్ చేసుకో. ఉప్పు, కళ్ళుప్పు వేసుకున్నాము, తగినంత వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాం. జీలకర్ర కొద్దిగా 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, పసుపు తగినంత, మళ్ళీ మనం తర్వాత వేసుకోవాలి కాబట్టి వీటిలోకి తగినంత కారం, 2 స్పూన్లు కారం, కొత్తిమీర కూడా ముందుగానే కలిపేసుకుంటున్నాం. ఉల్లిపాయలు కూడా కలిపేసేయాలి. దాంట్లో నూనె, దీంట్లో ఆయిల్ వేసుకొని మొత్తం కలిపి పెట్టుకోవాలి. కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. అంటే ఉప్పు కారం పట్టేసిద్ది కాటికి. మార్కెట్ నుంచి తీసుకురాగానే చేపలను శుభ్రంగా కడిగి పెట్టేసినవి అవి. కలిపడం అయిపోయింది. దీన్ని అలా ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని దాని మీద మన కూర వండుకునే పాత్రను పెట్టేసుకుందాం. దాంట్లోకి నూనె పోసేసుకున్నాం తగినంత. నూనె కాగేదాకా వెయిట్ చేద్దాం. నూనె కాగటం అయింది. దాంట్లోకి మనం తాలింపు గింజలు వేసుకుందాం. జీలకర్ర, ఉల్లిపాయలు,
పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకున్నాం, కరివేపాకు, ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా ఉడికిద్దాం. నూనెలో ఉడకాలి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ ఆల్రెడీ దాంట్లో వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొద్దిగా చేపల్లో వేసి కలిపాం కాబట్టి దీంట్లో కొద్దిగా ఇది పచ్చివాసన పోయేదాకా. ఫ్రెండ్స్, ఈలోపు నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊరిలో ఒక స్వామీజీ ఉన్నారంట. ఆయన దగ్గరికి అంతా పెద్ద వాళ్ళందరూ ఆయన దగ్గరికి వస్తారంట. వచ్చే దాంట్లోనే ఒక ముసలావిడ తన మనవడిని తీసుకొని ఆ స్వామీజీ దగ్గరికి వచ్చిందంట. అందరూ వరుసగా స్వామీజీని కలుస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. చివరిగా ఆ ముసలామె కూడా స్వామివారి దగ్గరకు వచ్చిందంట. స్వామీజీ గారు ఆ ముసలావిడిని, అమ్మా ఏందమ్మా అని అడిగారంట. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వేగినాయి. దాంట్లోకి ఇప్పుడు మనం ఎంత కారం, స్పూనున్నర కారం వేసుకున్నాం. ఇప్పుడు పసుపు ఒక 1/2 టీ స్పూను వేసుకున్నాం. కలిపిపోవాలా. ఉప్పు తగినంత, దాంట్లో ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి దీంట్లో రెండింటికి సరిపోయే విధంగా వేసుకోవాలి. సరే, స్వామీజీ ఆ ముసలావాడిని అడిగారంట, ఏందమ్మా నీ సమస్య ఏందమ్మా అని. అయ్యా, వీడు నా మనవడు, వీడు తీపి అనేదాన్ని అధికంగా తింటాడు. ఆ తీపి తినడం వల్ల వీడికి ఆరోగ్యం దెబ్బతింటదేమో అని భయం వేస్తుందయ్యా. మీరు ఒక మాట చెప్తే, మీరంటే ఆయనకి ఎంతో భక్తి శ్రద్ధలు, మీరు ఒక్క మాట చెప్తే అతను తీపి తినటం మానేస్తాడు స్వామి. ఇప్పుడు ఏమేయాలి? పులుసు పోస్తున్నాం. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకున్నాం ఫ్రెండ్స్. మీరు ఒక్క మాట చెప్తే అతను తీపి తింటాం మానేస్తాడు స్వామి, మీరు ఒక్క మాట చెప్పండి స్వామి అని ఆ స్వామివారిని వేడుకుందంట. అప్పుడు స్వామివారు, అమ్మ మీరు వచ్చే వారం రండి, అప్పుడు నేను చెప్తాను, 1 వారం తర్వాత రండి అని చెప్పి వాళ్ళని పంపించేశాడంట. అలా వారం రోజులు గడిచినాయి. వారం రోజులు గడిచిన తర్వాత ఆమె తన మనవడిని తీసుకొని మళ్ళీ స్వామివారి దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? కాసేపు అవి కాగాల, కొంచెం తెరుతూ ఉండాలా. తెరలేదాకా మూత పెట్టుకుందాం. ఫ్రెండ్స్, పులుసు తెరులుతున్నాయి. ఇప్పుడు వాటిలోకి మనం చేప ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు దాంట్లోకి దుంప ముక్కలు, ఆ చేపలకి కలిపిన గ్రేవీలోనే ఈ బంగాళదుంప ముక్కలను కూడా, ఈ ఆలు ముక్కలను కూడా కలపాలి.
దీన్ని గంటె పెట్టి కలదిప్పకూడదు. ఎప్పుడైనా సరే చేపల పులుసు అనేది ఈ చేపల కర్రీని ఇట్లానే చేతులతో మన 2 చేతులతో ఇట్లా కలదిప్పుకోవాలి. గంటె పెడితే ఏంటంటే చిదురైపోద్ది. ఇది గట్టిగా ఉండదు కదా, ముక్క స్మూత్గా ఉంటుంది కదా. ఆలు చేపల కర్రీ ఫ్రెండ్స్. మూత పెట్టేసేద్దాం కాసేపు. ఎంతసేపు? ఒక పావు గంట పట్టిద్దా? 15 నిమిషాలు. 15 నిమిషాలు. చేపలు తొందరగా ఉడికేస్తాయి. ఒక 10 మినిట్స్, ఓ 10 నిమిషాల పాటు అట్లా మూత పెట్టేసేద్దాం. తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో మనం కలదిప్పుకోవాలి. గంట పెట్టకుండా మామూలుగా తెపాలని మసిగుడ్డతో కలదిప్పుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్ చూడండి, కర్రీ వచ్చేటప్పటికి తెరులుతూ ఉంది. చూడండి ఒకసారి మనం కలదిప్పుకుందాం. చేపల కూరని ఎప్పుడైనా సరే ఇట్లానే కలదిప్పుకోవాలి. గరిటె అనేది పెట్టకూడదు. వేరే చికెన్ మటన్ అయితే గరిటెలు పెట్టుకోవాలి. దీంట్లో గరిటె పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా కలదిప్పుకోవాలి. బాగా ఎర్రగా కలర్ఫుల్గా చూడండి ఎట్లా ఉందో. గుమ్మగుమ్మలాడుతుంది వాసన, నోరు ఊరుతుంది. ఇప్పుడే నోట్లోంచి లాలాజలం పొంగుకొస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, కూర ఉడకడం అయిపోయింది. ఇప్పుడు దాంట్లోకి చివరిగా మనం మెంతిపొడి కొద్దిగా, మరీ ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే చేదు. ఎందుకంటే మెంతిపొడి అనేది వాసనకి స్మెల్ బాగుంటుంది కాబట్టి మెంతిపొడి వేసుకుంటాం. ఇంకా చివరిగా కొత్తిమీర. ఇంతటితో మన బంగాళదుంప చేపల కర్రీ, ఆలు చేపల కర్రీ అయిపోయింది. ఇంకా పొయ్యి మీద నుంచి దించేసుకుందాం. కూర ఆలు చేపల కర్రీ రెడీ. ఇక తినడానికి రెడీ. కాకపోతే ఈ కర్రీ వచ్చేటప్పటికి అన్ని కర్రీలా కాదు, బాగా చల్లారిన తర్వాత తింటే దాని రుచి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి కొంచెం చల్లారేదాకా వెయిట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన బంగాళదుంప చేపల పులుసు కర్రీ అయిపోయింది. వీడియో చూసారుగా ఎట్లా తయారు చేసామో. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రుద్రాను ఆశీర్వదించండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. మీకు ఏదైనా సందేహాలు కానీ ఏదైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.